హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను ఒక 50 క్వశ్చన్స్ తీసుకొని వచ్చాను. స్పాటింగ్ ఎర్రర్స్, ఈ క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలి అండ్ ఎంత ఫాస్ట్ గా సాల్వ్ చేస్తాము అన్న దానిపైన ఈ రోజు మనము చూడబోతున్నాము. అంటే ఇది ఫాస్ట్ రివిజన్ టైప్ వెళ్తుంది స్పాటింగ్ ఎర్రర్స్ నుంచి. సో మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి. ఎంతమంది ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాశారు అన్నది నాకు లాస్ట్ లో ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూసిన తర్వాత కమెంట్ బాక్స్ లో చెప్పండి ఎంతమందికి ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా వచ్చాయి అనేసి. సో వితౌట్ వేస్టింగ్ further time, let's delve into the topic. He denied to have stolen the confidential documents from the office. అంటే అతను కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ ని తీసుకెళ్లినట్టు, దొంగతనం చేసినట్టుగా యాక్సెప్ట్ చేయట్లేదు, డినైడ్ చేస్తున్నాడు. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, డినైడ్ కానీ కన్ఫెస్ కానీ అడ్మిట్ కానీ ఇవి వచ్చినప్పుడు వీటి పక్కన జెరండ్ రావాలి. హ్యావింగ్ స్టోలెన్ అంటే ఎలా రాయొచ్చు, జెరండ్ రావాలి. జెరండ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఇక్కడ హ్యావ్ కాదు, హ్యావింగ్. హీ డినైడ్ హ్యావింగ్ స్టోలెన్ ద కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద ఆఫీస్. వీటి పక్కన కంపల్సరీగా మనకి జెరండ్ ఫార్మ్ రావాలి. Each of the players in the team were given new uniforms. Each of, గుర్తుపెట్టుకోండి, each of, neither of, either of, ఇవన్నీ followed by plural noun, but singular subject, సింగులర్ వర్బ్. ఇక్కడ చూడండి, ఈచ్ ఆఫ్ ద తర్వాత ప్లేయర్స్, ఇది ప్లూరల్ నౌన్, ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇన్ ద టీమ్, ఇదంతా సబ్జెక్ట్ లో ప్లూరల్ వర్బ్ కాదు, సింగులర్ వర్బ్ రావాలి. ఇక్కడ సింగులర్ వర్బ్ అంటే వాజ్ రావాలి. క్లియరా? Each of the players in the team was given new uniforms. Right? She suggested me that I should take rest after the operation. She suggested me. Suggested తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాదు. ఇది మీ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. సజెస్టెడ్ దాట్ ఐ షుడ్ టేక్ రెస్ట్, లేదంటే సజెస్టెడ్ మీ టేకింగ్ రెస్ట్. సజెస్టెడ్ మీ టేకింగ్ రెస్ట్ ఆర్ సజెస్టెడ్ దాట్, మళ్ళీ చెప్తాను, షీ సజెస్టెడ్ దాట్ ఐ షుడ్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ ద ఆపరేషన్, ఇది. లేదంటే షీ సజెస్టెడ్ టేకింగ్ రెస్ట్ ఆఫ్టర్ ద ఆపరేషన్. ఈ రెండిట్లలో ఏది వచ్చినా కరెక్టే. బట్ సజెస్టెడ్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాదు. ఇక్కడ మీ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్, దిస్ షుడ్ నాట్ బి దేర్. ఓకే. neither the principal nor the teachers was present in the meeting. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, neither nor, either or, ఇవి వచ్చినప్పుడు వీటి ఇక్కడ వర్బ్ ఎక్కడైతే ఉంటుందో, వర్బ్ కన్నా ముందు ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఈ సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ ఉంది, ఇక్కడ వర్బ్ ఉంది. ఈ వర్బ్ కన్నా ముందు ఇక్కడ సింగులర్ ఉందనుకోండి, అంటే సింగులర్ సబ్జెక్ట్ ఉందనుకోండి, సింగులర్ సబ్జెక్ట్ ఉంటే వర్బ్ కూడా సింగులర్ గానే ఉండాలి. ఇది ప్లూరల్ వచ్చింది అనుకోండి, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే వర్బ్ కూడా ప్లూరల్ లోనే ఉండాలి. అంటే మీనింగ్ ఏంటి మేడం అంటారా? నైదర్ ద ప్రిన్సిపల్ ఏంటి, సింగులర్, ఒక్కడే కదా ప్రిన్సిపల్. నార్ ద టీచర్స్ ప్లూరల్. వాజ్ అనేది ఇక్కడ ఏంటి, వర్బ్ కి పక్కనలో దగ్గరలో ఏది ఉంది, టీచర్స్ ఉంది. టీచర్స్ ఉన్నది, టీచర్స్ ప్లూరల్ కదా, ఇక్కడ టీచర్స్ ప్లూరల్ కదా. ప్లూరల్ అయినప్పుడు ప్లూరల్ వర్బ్ నే యూజ్ చేయాలి. ఇక్కడ వాజ్ కాదు, వర్.
వాజ్ కాదు, వర్. రైట్. ద రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్ బై హిమ్ ఎస్టర్డే ఇట్ సెల్ఫ్. మనం జనరల్ గా అంటాం ఇట్ వాజ్ డన్ ఎస్టర్డే, సారీ ఇట్ హాస్ డన్ ఎస్టర్డే, ఇట్ వాజ్ డన్ ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ అంటాం. ఎస్టర్డే ఇట్ సెల్ఫ్, ఇక్కడ ఈ ఎస్టర్డే అంటున్నాం అంటే మనం నిన్న దానికి ఆల్రెడీ ఎంఫసైజ్ చేస్తున్నాము. ఇక్కడ ఇట్ సెల్ఫ్ అక్కర్లేదు. ద రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్, ద రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్ బై హిమ్ ఎస్టర్డే, హిమ్ అక్కర్లేదు. ఈ సెంటెన్స్ మనకి పాసివ్ వాయిస్ లో ఉంది, అందుకనే వాజ్ సబ్మిటెడ్ అని చెప్తున్నాం మనం. ద సీనరీస్ ఆఫ్ కాశ్మీర్ ఆర్ రియల్లీ ఎన్చాంటింగ్, అంటే చాలా మెస్మరైజింగ్ గా ఉన్నాయి. ఏంటి? సీనరీస్ ఆఫ్ కాశ్మీర్. సీనరీస్ అన్నది ప్లూరల్ కాదు, సింగులర్. సీనరీస్ అన్నది ప్లూరల్ కాదు, సింగులర్. సీనరీస్ అన్నది ప్లూరల్ కాదు, సింగులర్. సీనరీస్, వాటర్, నాలెడ్జ్, ప్రామిస్, ఇవన్నీ మనకి సింగులర్ గా కౌంట్ అవుతాయి. సో ఇది సింగులర్. సో the scenery of Kashmir is, the scenery of Kashmir is really enchanting. He is one of those men who always helps others in difficulty. కష్టాలలో ఉన్నప్పుడు అందరికి హెల్ప్ చేసే మనుషులకి వెళ్ళి ఇతను ఒక్కడు. He is one of those men. ఏ men? Who always help. ఇక్కడ ఏ men? ఎవరైతే, ఇక్కడ చూడండి, ఈజ్ వన్ ఆఫ్ దోస్ మెన్. మంచి చూడండి, ఈజ్ వన్ ఆఫ్ దోస్ మెన్ హూ ఆల్వేస్ హెల్ప్స్ అదర్స్ ఇన్ డిఫికల్టీ. హూ అంటే ఎవరు ఇక్కడ? దోస్ మెన్. దోస్ మెన్ అంటే ఇక్కడ ఏంటి? ప్లూరల్ కదా, ప్లూరల్ కదా, మెన్ అంటే ప్లూరల్ కదా. ఇతను ఎవరు అంటే అందరికి హెల్ప్ చేసే మనుషులకి వెళ్ళి ఒక్కడు అనమాట. హూ అంటే ఇక్కడ ఈ మెన్. ఆల్వేస్ హెల్ప్స్ కాదు, ఇక్కడ ప్లూరల్ కదా, హెల్ప్స్ కాదు, హెల్ప్. ఈజ్ వన్ ఆఫ్ దోస్ మెన్ హూ ఆల్వేస్ హెల్ప్ అదర్స్ ఇన్ డిఫికల్టీ. రైట్. నైదర్ ఆఫ్ ద టూ బ్రదర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ద ఫ్యామిలీ బిజినెస్. ఇద్దరు అన్నదమ్ములకి ఎవరికి ఇష్టం లేదు బిజినెస్ లో జాయిన్ అవ్వడం. ఇక్కడ చూడండి, నైదర్ ఆఫ్ ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్, ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్, సింగులర్ verb. ఇంతకు ముందుకే మనం చూసాము. నైదర్ ఆఫ్ ద టూ బ్రదర్స్ ఈజ్. ఆర్ కాదు, జనరల్ గా చాలా మంది ఆర్ అంటారు, బట్ ఆర్ కాదు, అది ఈజ్. The committee has decided to postpone the meeting to the next week. కమిటీ, క్లర్జీ, జ్యూరీ ఇవన్నీ మనకి కలెక్టివ్ నౌన్స్. అంటే ఏంటి? జ్యూరీ అంటే ఏంటి అంటే జడ్జెస్, కోర్టులో జడ్జెస్ ఉంటారు కదా, బెంచ్లో జడ్జెస్. క్లర్జీ అంటే మన టెంపుల్స్ లో, చర్చ్ లో అండ్ మసీదులో కుల పెద్దలు అంటారు కదా, వాళ్ళు అన్నమాట. సో వాళ్ళు. కమిటీ అంటే తెలుసు, ఈ కమిటీ, ఆ కమిటీ, గవర్నమెంట్ ఈ కమిటీ వేసింది, ఆ కమిటీ వేసింది అంటారు. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఇక్కడ. అంటే ఇది ఒక ఏమంటారు? కలెక్టివ్ నౌన్. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఈ కమిటీ ఇవన్నీ మనకి ఎలా ఉంటాయంటే అందరు కలిసి ఒకటే డిసిషన్ తీసుకుంటేనేమో సింగులర్ గా తీసుకుంటాము. ఇప్పుడు డిసిషన్స్ డిఫరెంట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ప్లూరల్ గా తీసుకుంటాము. ఇక్కడ ఏమైంది? కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు పోస్ట్పోన్ ద మీటింగ్ టు ద నెక్స్ట్ వీక్. అంటే మొత్తం కమిటీ డిసిషన్ తీసుకుంది నెక్స్ట్ వీక్ కి మనము పోస్ట్పోన్ చేసాము అనేసి. అంటే అందరు కలిసి ఒకటే డిసిషన్ తీసుకున్నారు కదా, అప్పుడు సింగులర్ వర్బ్ తీసుకుంటాము. అదే ఒకవేళ కొందరు పోస్ట్పోన్ చేద్దామని, కొందరు వద్దని అన్నారంటే అలాంటి టైంలో కమిటీ హ్యావ్ అంటాము. సో మీరు సెంటెన్స్ చూసి అర్థం చేసుకోవాలి. సెంటెన్స్ ని మనం ప్లూరల్ గా కన్సిడర్ చేయాలా, సింగులర్ గా కన్సిడర్ చేయాలన్నది డిపెండింగ్ అపాన్ ద సెంటెన్స్ యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్. ఇది ఇక్కడ కరెక్ట్. ఇఫ్ ఐ వాజ్ యూ ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ సచ్ అన్ ఆఫర్. ఒకవేళ నేను మీరైతే, మీ ప్లేస్ లో నేనుంటే, లేదంటే నేను మీరైతే ఆ ఆఫర్ ని నేను యాక్సెప్ట్ చేయకపోతుండే, కానీ మీరు చేసేసారు. అంటే నేను మీరైతే ఆ ఆఫర్ ని యాక్సెప్ట్ చేయకపోతుండే. నేను మీరు అవ్వడానికి ఏమైనా ఆప్షన్ ఉందా? లేదు. ఇది ఇమాజినరీ సిచ్యువేషన్ కదా, అందుకని అప్పుడు ఐ వర్ అనాలి. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ ఆఫర్. I could not accept
such an offer or that offer. They are senior than most of their colleagues. Senior than కాదు, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, సీనియర్ ఉంది కదా, సీనియర్, జూనియర్. ఇక్కడ ఎండింగ్ విత్ ఐఓఆర్ ఉన్న అడ్జెక్టివ్స్ కి మనము దాన్ పెట్టము, దాన్ పెట్టము. మళ్ళీ ఏం పెట్టాలి మేడం అంటారా? టు పెట్టాలి. ఈజ్ సీనియర్ టు మీ, షీ ఈజ్ సుపీరియర్ టు మీ, షీ ఈజ్ ఇన్ఫీరియర్ టు మీ, షీ ఈజ్ జూనియర్ టు మీ. కానీ దాన్ కాదు. సో టు. I along with my friends am planning to go on a trip. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, along with కానీ, together with కానీ, with కానీ ఇలా ఉండి ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ నెంబర్ 1. ఇక్కడ ఇంకొక సబ్జెక్ట్ నెంబర్ 2 ఉంది. సో వర్బ్ దేనికి పెట్టాలి? ఇక్కడ సబ్జెక్ట్ నెంబర్ 2 ప్లూరల్ ఉంది అనుకుందాం, ప్లూరల్ అండ్ సింగులర్ కానీ ఏదైనా కానీ, ఈ సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ వర్బ్ పెట్టాలి. ఇది ప్లూరల్ అయితే ప్లూరల్ పెట్టాలి. మళ్ళీ ఇది మేడం ఇది సంబంధం లేదు, ఇది ఏదన్నా ఉండని, ఇదే మనకి సంబంధం. అలాంగ్ విత్, టుగెదర్ విత్, విత్ అలా ఉన్నప్పుడు. సో ఇక్కడ ఐ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్ ఐఎమ్ ప్లానింగ్. అయితే మీరు అడగొచ్చు, ఐఎమ్ ప్లానింగ్ ఏంది మేడం? ఇక్కడ దీని తర్వాత ఫ్రెండ్స్ తర్వాత ఐఎమ్ ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఐ కదా, ఐకి మనం ఏం వర్బ్ పెడతాము? ఐఎమ్ పెడతాం. అందుకని ఇక్కడ ఐఎమ్. రైట్. The teacher said that honesty are the best policy. హానెస్టీ అనేదాన్ని కౌంట్ చేస్తామా మనము? 2 హానెస్టీలు ఉన్నాయి, 4 హానెస్టీలు ఉన్నాయి, అట్లా కౌంట్ చేస్తామా? చేయలేము. సో వెన్ ఇట్ ఈస్ నాట్ కౌంటబుల్ వన్ కాదు కాబట్టి దీనికి ప్లూరల్ ఫామ్ ఉండదు. అండ్ ప్లూరల్ వర్బ్స్ ని కూడా యూజ్ చేయము, ఏ అండ్ యాన్ కూడా పెట్టము. సో మై టీచర్ సెడ్ దట్ హానెస్టీ ఈస్ ద బెస్ట్ పాలసీ. హానెస్టీ ఈస్ ద బెస్ట్ పాలసీ. The jury were divided in their opinions. జ్యూరీ అంటే ఏంటి? జడ్జెస్. కోర్టులో జడ్జెస్ ని జ్యూరీ అంటారు. సో వాళ్ళు డిసిషన్, వీళ్ళది ఒక డిసిషన్ ఉంది, వీళ్ళది ఒక డిసిషన్ ఉంది, అందుకని వాళ్ళు డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అంటున్నారు. జ్యూరీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్. వాళ్ళ ఒపీనియన్ లో వాళ్ళు డివైడ్ అయిపోయారు. ఒకళ్ళేమో పాజిటివ్ గా చెప్తున్నారు, ఒకళ్ళేమో నెగిటివ్ గా చెప్తున్నారు, ఏదో ఒక మాట కోసం, ఏదో ఒక కమిట్మెంట్ కోసం, ఆర్ లేదంటే ఏదో ఒక కన్క్లూజన్ కోసం. సో ఎప్పుడైతే డిఫరెంట్ కన్క్లూజన్ వస్తుందో, అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయో, జ్యూరీ ఏంటి? కలెక్టివ్ నౌన్. అలాంటి టైంలో మనము ప్లూరల్ వర్బ్ ని తీసుకోవాలి. ప్లూరల్ వర్బ్ కరెక్టే. రైట్. హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ దాన్ ద ట్రైన్ లెఫ్ట్. నేను స్టేషన్ కి వచ్చానో లేదో ట్రైన్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి నేను. Hardly, scarcely and rarely followed by when. Hardly, scarcely and rarely followed by when. Hardly ఉంది అంటే మనకి when ఉండాలి. ఎక్కడ when అది? ఇక్కడ then ఉంది అంటే ఇది రాంగ్. అంటే when ఉండాలి ఇక్కడ when ఉండాలి. ఇంతేనా మేడం అంటే హార్డ్లీ తర్వాత వెన్ ఉంది అంటే ఓకే, 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఎర్రర్ లేదు. బట్ సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే హార్డ్లీతోని కానీ, స్కార్స్లీతోని కానీ, రేర్లీతోని కానీ సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు ఇన్వర్షన్ జరగాలి. అంటే ఏంటి మేడం? ఆక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్. ఇక్కడ చూడండి, ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది మెయిన్ వర్బ్. రైట్. ఈ వెన్ తర్వాత, ఇక్కడ వెన్ రాసామా, ఈ వెన్ తర్వాత మనకి V2 లో ఉండాలి. ఇవన్నీ ఇందులో ఈ 3 పాయింట్స్ లో ఎక్కడైనా ఎర్రర్ త్రో చేయొచ్చు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ చూసింగ్ ద మీన్స్ ఆర్ ఫైండింగ్ ద ప్రాబ్లమ్, సారీ ఎర్రర్. రైట్. షీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ వైజర్ దాన్ హర్ సిస్టర్. ఆమె మోర్ ఇంటెలిజెంట్, వైజర్ కూడా, అంటే తెలివిగా ఉంది, ఇంటెలిజెంట్ గా ఉంది. ఎవరికన్నా? వాళ్ళ సిస్టర్ కన్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కటే పర్సన్, షీ అనే ఒక పర్సన్. ఈమె ఏంటి? ఇంటెలిజెంట్ కూడా,
అండ్ వైజ్ కూడా. వైజ్ అంటే తెలివిగా ఉంది, ఇంటెలిజెంట్ గా ఉంది, తెలివిగా ఉంది. ఈమె 2 క్వాలిటీస్ ని మనము ఇంకెవరితో కంపేర్ చేస్తున్నాం, వాళ్ళ సిస్టర్ తోని కంపారిజన్ చేస్తున్నాం. రైట్. ఈ 2 క్వాలిటీస్ ఉన్నప్పుడు మనం ఇక్కడ మోర్ పెట్టాం కదా, మోర్ పెట్టి 2 క్వాలిటీస్ కంపారిజన్ ఈ రెండుకి మనము మోర్ పెట్టి ఈమెతోని కంపారిజన్ చేస్తున్నాం. సో ఇక్కడ మోర్ పెట్టాం కదా, ఇక్కడ వైజర్ అనక్కర్లేదు, వైజ్ అనాలి. వైజర్ అంటే ఏంటి? కంపారిటివ్ డిగ్రీ. ఇక్కడ ఆల్రెడీ మోర్ పెట్టాం కదా దీనికన్నా ముందు, సో ఇక్కడ వైజర్ అక్కర్లేదు, ఓన్లీ వైజ్. ఓన్లీ వైజ్. Each one of the boys have submitted their homework on time. Each one of the boys. Each of or each one of. రెండు సేమే. Each of అన్న each one of అన్న ఓకే ఒకటే. Each one of the boys followed by plural subject and followed by singular verb. Each one of the boys has submitted their homework on time. Has, have కాదు, has. The police is looking into the matter. పోలీస్ ని మనము 2 ways లో చూస్తాం. పోలీస్ ని మనము సింగులర్ గా కూడా చూస్తాము అండ్ ప్లూరల్ గా కూడా చూస్తాము. సింగులర్ గా ఎప్పుడు చూస్తాము? పోలీస్ యాజ్ అ డిపార్ట్మెంట్. ప్లూరల్ గా ఎప్పుడు చూస్తాము? యాజ్ అ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ లాగా. సో ఇక్కడ మ్యాటర్ లో చూస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ చూడట్లేదు, పోలీస్ ఆఫీసర్ చూస్తున్నాడు. సారీ, పోలీస్ ఆఫీసర్ కాదు, పోలీస్ ఈజ్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్ అంటే పోలీస్ ఆఫీసర్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ అనే కాన్సెప్ట్ లో కాబట్టి ఇక్కడ సింగులర్ అన్నది కరెక్టే. The furniture in this showroom are made of teak wood. ఫర్నిచర్ ఏంటి? ఫర్నిచర్, లగేజ్ ఇవన్నీ మనకి అన్కౌంటబుల్స్. అన్కౌంటబుల్స్ కి మనము ప్లూరల్ ఫామ్ ని పెట్టాము, సింగులర్ ని పెడతాము. వర్బ్ సింగులర్ వర్బ్ అండ్ సింగులర్ ఫామే ఉంటుంది. ఫర్నిచర్స్ అనము, ఫర్నిచర్ అంటాం. ఫర్నిచర్ ఈజ్, నాట్ ఫర్నిచర్ ఆర్. She is looking forward to meet her cousins during the vacation. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, లుకింగ్ ఫార్వర్డ్ టు తర్వాత ఇది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్, దీని తర్వాత జెరండ్ ఉండాలి. లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ కాదు, లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్. లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్. Scarcely had he entered the hall when the lights went out. Scarcely మనం ఇంతకు ముందుకే చూసాము, scarcely should be followed by when. సో అది వచ్చేసింది. మళ్ళీ ఏంటి? had he entered. ఇక్కడ had అనేది auxiliary verb, he అనేది సబ్జెక్ట్, entered అనేది మెయిన్ verb. The hall, the lights went out. ఇది సింపుల్ పాస్ లో ఉంది అంటే ఇది కూడా కరెక్టే, ఇందులో ఎర్రర్ లేదు. One of the most important reasons of his failure is laziness. అతను ఫెయిల్ అవ్వడానికి పెద్ద రీజన్ ఏంటి అంటే లేజినెస్. వన్ ఆఫ్ ద తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ కాదు, వన్ ఆఫ్ ద తర్వాత ఏం రావాలన్నా నేను వన్ ఆఫ్ ద తర్వాత ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నది అడ్జెక్టివ్ రావాలి. సూపర్లేటివ్ డిగ్రీ మోస్ట్ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ వచ్చేసింది. దీని తర్వాత ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్ ఉండాలి. ప్లూరల్ నౌన్ సింగులర్ వర్బ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ రీజన్స్ లకించి ఒక్క ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే రీజన్స్ ఫర్ హిస్ ఫెయిల్యూర్ ఈజ్ ఒక్కటే కదా, ఈజ్ లేజినెస్. అతని లేజినెస్ అతనిది వన్ అంటే ఫెయిల్యూర్ కి పెద్ద రీజన్ అని చెప్తున్నారు, ఇంపార్టెంట్. ద మేనేజర్ యాజ్ వెల్ యాజ్ ద క్లర్క్స్ వర్ ప్రెసెంట్. ఇంతకు ముందుకు మనం చూసామా, అలానే ఇది కూడా యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ నంబర్ 1, ఇక్కడ సబ్జెక్ట్ నంబర్ 2 ఉంది.
ఇక్కడ సబ్జెక్ట్ నెంబర్ 2 ప్లూరల్ ఉండని సింగులర్ ఉండని మనకి ఇర్రెస్పెక్టివ్. ఈ సబ్జెక్ట్ నెంబర్ 1 ఏదైతే ఉందో దీనికి ఏ వర్బ్ పెట్టాలో అదే వర్బ్ పెట్టాలి. ఇది సింగులర్ అయితే సింగులర్ వర్బ్ పెడతాము, ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ ని పెడతాము. మేనేజర్ ఇక్కడ సింగులర్ కదా, ద మేనేజర్ యాజ్ వెల్ యాజ్ ద క్లర్క్స్ ఇది ప్లూరల్, సంబంధం లేదు మనకి ఇదే చూడాలి, వర్ కాదు వాజ్. ద మేనేజర్ యాజ్ వెల్ యాజ్ ద క్లర్క్స్ వాజ్ ప్రెసెంట్, వర్ ప్రెసెంట్ అని అంటాను కానీ వర్ ప్రెసెంట్ కరెక్ట్ కాదు, వాజ్ ప్రెసెంట్. ద మేనేజర్ ఫస్ట్ సబ్జెక్ట్ కి ఏదైతే వర్బ్ పెట్టాలో అదే వర్బ్ ని పెట్టాలి. షీ టోల్డ్ దాట్ షీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ బై టుమారో. షీ టోల్డ్ అన్నాం మనం, షీ సెడ్ అంటాము లేదంటే షీ టోల్డ్ మీ అంటాము. షీ టోల్డ్ మీ అంటాము లేదంటే షీ సెడ్ అంటాము. సో షీ టోల్డ్ మీ దాట్ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కదా, ఇక్కడ షీ విల్ కాదు షీ వుడ్. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంటే ఇది వుడ్ వస్తుంది, ఇక్కడ విల్ రాదు. షీ వుడ్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ బై టుమారో అనొచ్చు లేదంటే బై నెక్స్ట్ డే అని కూడా అనొచ్చు. దీన్ని బై నెక్స్ట్ డే అని కూడా అనొచ్చు, నెక్స్ట్ డే అనొచ్చు లేదంటే ద ఫాలోయింగ్ డే అనొచ్చు. All of them was present at the party last night. All of them అంటే అందరూ వచ్చేసారు, అందరూ వచ్చేసారు. All of them was కాదు, all of them were present. అందరూ కదా, అందరూ వచ్చేసారు ప్లూరల్. All of them were present at the party last night. All of them were present at the party. All of them were present at the party last night. He said, he will help me if I will need it. He said, he will help me, I will need it. ఇది అసలు కరెక్ట్ కాదు, చెప్తాను చూడండి. ఈ సెడ్ కదా, ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కదా V2, సో ఇక్కడ విల్ రావద్దు, వుడ్ రావాలి. ఈ సెడ్ దట్ ఉండాలి ఇక్కడ కంజంక్షన్. ఈ సెడ్ దట్ ఇక్కడ చాలా ఎర్రర్స్ ఉన్నాయి, బట్ మీకు అర్థం కావడానికి కాన్సెప్ట్ కూడా చెప్తున్నాను. ఈ సెడ్ దట్ ఈ వుడ్ హెల్ప్ మీ ఇఫ్ ఐ విల్ నీడ్ కాదు, ఇఫ్ అనేది కండిషన్ కదా, కండిషన్ లో మనకి ఫ్యూచర్ ఫామ్ రాదు. ఇఫ్ ఐ నీడెడ్ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా పాస్ట్ టెన్స్ కి తీసుకెళ్ళాలి. ఇది కూడా V2 ఫామ్, ఇక్కడ వీళ్ళు కాదు. ఈ సెడ్ దాట్ ఈ వుడ్ హెల్ప్ మీ ఇఫ్ ఐ నీడెడ్ ఇట్. నీడ్ అనేది V1 కానీ మనకి V2 రావాలి, ఎందుకంటే ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది, అంటే ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్ టెన్స్ కి తీసుకెళ్ళాలి. కాబట్టి the little girl was very obedient and has good manners. The little girl was అంటున్నామంటే పాస్ట్ టెన్స్ లో ఉంది. The little girl was very obedient. ఓకే, obedient గా ఉంది అంటే చెప్పినట్టుగా వింటుంది. అండ్ హ్యాస్ కాదు, హ్యాస్ అనేది ప్రెసెంట్ లో యూజ్ చేస్తాం. had good manners, రైట్. ఇక్కడ హ్యాస్ ప్రెసెంట్ లో యూజ్ చేస్తాం, హ్యాడ్ అని పాస్ట్ లో యూజ్ చేస్తాం. My cousin who lives in Delhi are coming to visit us. My cousin అంటే ఒక్క పర్సన్. ఇక్కడ చూడండి, మై కజిన్ హూ లివ్స్, హూ ఎవరు ఇక్కడ, మై కజిన్. హూ లివ్స్, హూ అనేది ఎవరు, కజిన్. కజిన్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి లివ్స్ అన్నాం. లివ్స్ ఇన్ ఢిల్లీ, ఆర్ కాదు ఈజ్. మై కజిన్ హూ లివ్స్ ఇన్ ఢిల్లీ ఈజ్ కమింగ్ టు విజిట్ us. I prefer tea than coffee in the morning. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రిఫర్ ఆల్వేస్ ఫాలోడ్ బై టు, దాన్ కాదు. I prefer tea to coffee in the morning. I prefer tea to coffee in the morning. The news are very encouraging these days. న్యూస్ అనేది ఈ మధ్య ఎంకరేజింగ్ గా ఉంది అంటున్నారు. అంటే న్యూస్ అనేది ప్లూరలా సింగులరా? మేడం ఎస్ ఉంది కదా, ప్లూరల్ అంటారా? కాదు, న్యూస్ అనేది సింగులర్. న్యూస్ ఈజ్. He succeeded in completing the work quickly. ఇది రాంగ్, స్పెల్లింగ్ రాంగ్ కాదు, క్వశ్చన్ ఎలా ఉంది. క్విక్లీ.
neither the students nor the teacher were willing to compromise. ఇక్కడ చూడండి, neither nor. సో ఇక్కడ ఇక్కడ verb ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ నంబర్ 2 ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ నంబర్ నైదర్ స్టూడెంట్స్ కదా, ఇక్కడ సబ్జెక్ట్ నంబర్ 1 ఉంది. సో వర్బ్ ఇక్కడ ఉంది కదా, ఈ వర్బ్ కి దగ్గరలో ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఈ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వర్బ్ రావాలి, ఈ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ రావాలి. ఇక్కడ చూడండి, నైదర్ ద స్టూడెంట్స్ నార్ ద టీచర్. టీచర్ సింగులర్ కదా, సింగులర్ వర్బ్ రావాలి. She prescribed me the incident. She described me the incident in detail last night. Described అన్నది తర్వాత ఆబ్జెక్ట్ ని తీసుకుంటుంది. Described the incident. Incident to me. She described the incident to me in detail. చాలా డీటెయిల్డ్ గా ఎప్పుడు చెప్పింది? లాస్ట్ నైట్ లో చెప్పింది. The company is giving free trainings to all employees. ట్రైనింగ్ అంటామా, ట్రైనింగ్స్ అంటామా? ట్రైనింగ్స్ అనేది ప్లూరల్ కాదు, సింగులరే. సో ట్రైనింగ్స్ కాదు, ట్రైనింగ్. I wish I were a millionaire someday. ఐ విష్ అంటున్నామంటే ఇది ఇమాజినరీ సిచ్యువేషన్. ఐ విష్ అంటున్నామంటే ఇది ఇమాజినరీ సిచ్యువేషన్. సో అలాంటి టైంలో ఇక్కడ మనము వర్ అనాలి. ఐ విష్ ఐ వర్ ఏ మిలియనియర్ సమ్ డే. నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను నేను మిలియనియర్ అయిపోవాలి అనేసి ఇమాజిన్ చేసుకుంటున్నాను. ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టూ బ్రదర్స్. ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టూ బ్రదర్స్. బెస్ట్ అంటే ఏంటి? సూపర్లేటివ్ డిగ్రీ. గుడ్, బెటర్, బెస్ట్. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ ఆర్ కంపారిజన్, కంపారేటివ్ ఆర్ కంపారిజన్, అండ్ నెక్స్ట్ సూపర్లేటివ్. సో ఇది ఒక్క పర్సన్ కోసం మాట్లాడినప్పుడు గుడ్, ఇద్దరు మధ్యలో మాట్లాడినప్పుడు ఇది, ఇద్దరు మధ్యలో కావచ్చు, రెండు థింగ్స్ మధ్యలో కావచ్చు, ఇది మోర్ దెన్ టూ. కానీ ఇక్కడ టూ బ్రదర్స్ అన్నారు కదా, సో అలాంటి టైంలో బెస్ట్ యూజ్ చేయొద్దు, బెటర్. బెటర్ కంపారేటివ్ డిగ్రీని యూజ్ చేయాలి. ద టీచర్ సెడ్ దాట్ 2 and 2 makes 4. టీచర్ సెడ్ దాట్ 2 and 2 makes 4. ఇక్కడ చూడండి, 2 and 2 makes 4. రెండు కలిపితే మల్టిప్లై చేసినా ప్లస్ చేసినా ఇది 4 అవుతుంది. ఇది యూనివర్సల్ ట్రూత్ అనుకోవచ్చు, లేదంటే సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అని చెప్పొచ్చు. సో ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉంటుంది. ఈవెన్ దో ఇది పాస్ట్ లో ఉన్నా కూడా యూనివర్సల్ ట్రూత్స్ చేంజ్ అవ్వవు. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ కి వెళ్ళేటప్పుడు టెన్స్ ని చేంజ్ అవ్వవు, అవి ఆల్వేస్ సింపుల్ ప్రెజెంట్ లోనే ఉంటాయి. She is not only beautiful but also very intelligent. Not only but also, ఇది ఒక పేరు. She is not only beautiful, beautiful ఏ కాదు, but also very intelligent. She is not only beautiful, she is not only beautiful but also very intelligent. సో ఈ సెంటెన్స్ లో ఎర్రర్ ఏమీ లేదు. It is high time we should take action against corruption. We should take action against corruption. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. It is high time. It's about time. And ఇవి వచ్చినప్పుడు మనము నెక్స్ట్ దాన్ని ఇమాజినరీలో V2 లో తీసుకెళ్ళాలి.
అయితే ఇక్కడ మోడల్ వర్బ్ ఉంది కదా మేడం, V2కి ఎలా వెళ్తుంది అంటారా? ఇది హై టైమ్, ఇట్స్ అబౌట్ టైం ఇలా యూస్ చేసినప్పుడు ఇక్కడ షెల్ అని ఎప్పుడు యూస్ చేయదు. షెల్ ని మనము ప్రజెంట్ లో యూస్ చేయొచ్చు కావాలంటే, అండ్ ఫ్యూచర్ లో కూడా యూస్ చేయొచ్చు. బట్ ఎనీ కాస్ట్ పాస్ట్ లో యూస్ చేయలేము. సో ఇక్కడ షుడ్ యూస్ చేస్తున్నాం అంటే పాస్ట్ టెన్స్ కి వెళ్తున్నాం. షుడ్ టేక్, షుడ్ అనేది మోడల్ వర్బ్, దాని తర్వాత V1 రావాలి కాబట్టి ఇక్కడ V1 అంటున్నాం. ఇట్స్ హై టైమ్ వి షుడ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ కరప్షన్ అంటే ఇంకా వెయిట్ చేయాల్సింది కాదు, ఇమీడియట్ గా మనము కరప్షన్ పైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్తున్నారు. Neither of the books are available in the library. Neither of, either of, each one of are always followed by singular verb. Neither of the books is available in the library. 10 miles are a long distance. ఇక్కడ ఎస్ ఉంది కదా మేడం, ఇక్కడ ఆర్ పెడతా అంటే కాదు, మనము మైల్స్ అని అనట్లేదు. 10 miles ఈజ్ కంప్లీట్లీ ఒక క్వాంటిటీ లాగా యూస్ చేస్తున్నాం. సో 10 miles ఈజ్ ఎ లాంగ్ డిస్టెన్స్. ద ఆడియన్స్ వాజ్ క్లాపింగ్ దేర్ హ్యాండ్స్ లౌడ్లీ. ద ఆడియన్స్, రాంగ్ చదివిన క్వశ్చన్, సారీ. ద ఆడియన్స్ వాజ్ క్లాపింగ్ దేర్ హ్యాండ్స్ లౌడ్లీ. సి ఆడియన్స్ ఒక్కరు లేరు కదా, ఆడియన్స్ చాలా మంది ఆడియన్స్ ఉన్నారు. సో ద ఆడియన్స్ వర్ క్లాపింగ్. అయితే మీరు అడగొచ్చు, మేడం ఆడియన్స్ అన్నది కలెక్టివ్ నౌన్ కదా, అందరు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, మీరు ఇంతకు ముందుకే చెప్పారు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు అందరు ఒకటే యాక్షన్ తీసుకుంటే, ఒకటే డిసిషన్ పైన ఉంటే అప్పుడు సింగులర్ గా తీసుకోవాలి, డిఫరెంట్ గా అయితే ప్లూరల్ గా తీసుకోవాలి అని మీరు అన్నారు కదా. మళ్ళీ ఇక్కడ ఎందుకు ప్లూరల్ అంటున్నారు? ద ఆడియన్స్ వర్ క్లాపింగ్, అందరు కలిసి క్లాప్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎందుకు ప్లూరల్ గా తీసుకుంటున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు తీసుకుంటున్నాము? ఎవరి హ్యాండ్స్ తో వాళ్ళే ఏమంటారు క్లాపింగ్ చేస్తున్నారు, అందరు కలిసి ఒకటే చేయట్లే కదా. సో ఇండివిజువల్ గా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్లూరల్ ని తీసుకోవాలి. ఐ కుడ్ నాట్ కోప్ అప్ విత్ ద ప్రెషర్ ఆఫ్ వర్క్. కోప్ అప్ విత్ ద కాదు, కోప్ అప్ విత్ కాదు, కోప్ అప్ విత్ మనం జనరల్ గా అనేస్తాము. ఐ కుడ్ నాట్ కోప్ అప్ విత్ కాదు, ఐ కుడ్ నాట్ కోప్ విత్ ద ప్రెషర్ ఆఫ్ వర్క్. ఐఎమ్ యూజ్డ్ టు వర్క్ లేట్ ఎట్ నైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ యామ్ అన్నది ఆక్సిలరీ వర్బ్, ఆక్సిలరీ వర్బ్ కాదు, మెయిన్ వర్బే. ఇక్కడ యూజ్డ్ టు ఉంది కదా, ఇది మనకి అడ్జెక్టివ్ లాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ యూజ్డ్ టు ని మనము ఒకటి అడ్జెక్టివ్ లాగా యూజ్ చేస్తాము, ఇంకొకటి పాస్ట్ హ్యాబిట్స్ కోసం చెప్పేటప్పుడు యూజ్ చేస్తాము. ఐ యూజ్డ్ టు రైడ్ ఏ సైకిల్ వెన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్హుడ్. నేను చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడు, లేదంటే ఐ యూజ్డ్ టు రైడ్ ఏ సైకిల్ వెన్ ఐ వాజ్ యూత్ లో ఉన్నప్పుడు. అంటే ఇది పాస్ట్ హ్యాబిట్స్ కోసం మాట్లాడుతుంది, లేదంటే అడ్జెక్టివ్ లాగా మాట్లాడుతుంది. ఇక్కడ మనకి అడ్జెక్టివ్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై V1 ప్లస్ ing. సో వర్క్ కాదు, వర్కింగ్. She insisted on me to attend the meeting. ఇక్కడ చూడండి, insisted on my attending అనొచ్చు. అంటే ఏంటి? మై అటెండింగ్ అంటే ఇంకా ప్రొఫెషనల్ గా ఉంటది, లేదంటే షీ ఇన్సిస్టెడ్ ఆన్ అటెండింగ్ అనొచ్చు, లేదంటే మై అటెండింగ్ అనొచ్చు. బట్ ఎట్ ఎనీ కాస్ట్ టు అటెండ్ అనొద్దు. అంటే ఏంటి? సారీ, 2 ప్లస్ V1 ని యూజ్ చేయొద్దు. V1 ప్లస్ ing ఫామ్ పెట్టాలి ఇన్సిస్టెడ్ తర్వాత. షీ ఇన్సిస్టెడ్ ఆన్ మై అటెండింగ్. షీ ఇన్సిస్టెడ్ ఆన్ మై అటెండింగ్ ద మీటింగ్. కరెక్టే, అది రాంగ్ అనిపిస్తుంది బట్ అది రాంగ్ కాదు, కరెక్టే. He has been living in this city since 10 years. He has been living in this city 10 years back
అతను ఉండడం స్టార్ట్ చేశాడు, ఇంకా కూడా ఉన్నాడు. సో 10 years అన్నది ఏంది, డ్యూరేషన్ ఆఫ్ ద టైం. డ్యూరేషన్ ఆఫ్ ద టైం కాబట్టి దీనికి సిన్స్ అనొద్దు, ఫర్ అనాలి. ఫర్ అని చెప్పాలి. మచ్ ఎఫర్ట్స్ వర్ మేడ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఎఫర్ట్స్ ఏంటి, కౌంటబుల్ కదా. మచ్ ని అన్కౌంటబుల్స్ కి యూజ్ చేస్తారు. మెనీని కౌంటబుల్స్ కి యూజ్ చేస్తారు. Many efforts were made to solve the problem. He told me that he has finished the work yesterday. He told me that ఇక్కడ టోల్డ్ అంటున్నాడంటే ఏంది, ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇది పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు ఇది కూడా కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్ కి తీసుకెళ్ళాలి. హ్యాస్ ఫినిష్డ్ కాదు, హ్యాడ్ ఫినిష్డ్. He told me that he had finished the work yesterday. Yesterday అనొచ్చు, లేదంటే the previous day అని కూడా అనొచ్చు. Either of the two candidates are suitable for the job. ఇద్దరు సూటబుల్ అవుతారు. ఇతన్ని తీసుకున్నా I have no issues అని చెప్తున్నారు. Either of the తర్వాత candidates plural subject, I mean to say plural noun followed by singular verb. Is. The performance of the actors deserve part appreciation. ఏం అప్రిసియేషన్ కి డిజర్వ్ చేసుకుంటుంది, పర్ఫార్మెన్స్. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్టర్స్. యాక్టర్సా కాదు, ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్టర్స్. యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అంటే ఇది సింగులర్ కదా. ఏంటి మేడం సింగులర్ అంటున్నారు, యాక్టర్స్ కదా. యాక్టర్స్ ప్లూరలే, కానీ యాక్టర్స్ కోసం మాట్లాడట్లే మనం. యాక్టర్స్ డిజర్వ్ అంటలే, యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ డిజర్వ్ అంటున్నాం. సో ఇది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ తీసుకోవాలి. డిజర్వ్స్. The performance of the actors deserves appreciation. The performance of the actors deserves appreciation. Okay friends, that's all for the day. Thank you. Have a nice day.